చదవమంటారా? స్టార్ట్ చేయమంటారా? ఓకే అండి. వారు చీకటిలో బయటకు వెళ్ళగా మాత నక్షత్రాలతో నిండిన స్వర్గాలను పరిశీలించి ఒక నక్షత్రం చూపిస్తూ, అదిగో అది అనసూయ ఋషి ఆమె కుమార్తెలు సృష్టించిన లోకం. చెప్తారా అమ్మ? ఆపన మీరు పేర అంతా చదివేయండి అమ్మా. పేరా అంతా. మానవ ప్రపంచానికి శాపాలు విచారం లేని లోకం సృష్టించటం సాధ్యమేనని తెలియజేయటం కోసం వారు సృష్టించింది. ఆ తరువాతది వశిష్ఠ మహర్షి సృష్టించిన లోకం. అది ఈ ఆదర్శ ప్రపంచాన్ని రక్షించటానికి సృష్టించబడింది. అది ఎంత ప్రకాశవంతంగా ఉన్నదో చూస్తున్నారా? ఆయన తన భార్య పిల్లలు సృష్టించిన లోకాన్ని రక్షిస్తూ నిలబడ్డాడు. అది వారి ప్రేమ చిహ్నం. ఆ రెండు నక్షత్రాలు ఎప్పుడు ఒకదానికి ఒకటి దగ్గరగానే ఉండి మనకి ఒకరినొకరు రక్షించుకొని కాపలా కాసుకోవాలని, ప్రోత్సహించుకొని పోషించుకోవాలన్న అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ లోకాల సృష్టి తిరిగి వారి జీవితంలోకి ఆశను వెలుగును తెచ్చింది. ఇప్పుడు ఆ లోకాన్ని ఋషి అరుంధతి కుమార్తెలు పాలిస్తూ ఉంటారు. అది ఎంతో సుందరమైనది. మీరు నన్ను అక్కడకు తీసుకువెళతారా? అడిగింది ఆమె నవ్వుతూ. అప్పుడు సీతామాత కథ చెబుతుంటే కుశలవులు వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కూడా అడుగుతూ ఉంటారు, క్వశ్చన్లు అడుగుతుంటారు. అమ్మ, మా అరుంధతి లోకం అక్కడ వేరే లోకం ఉన్నా, దైవలోకం, నక్షత్ర లోకం నాకు చూపిస్తారా అని అడుగుతారు పిల్లలు. చూపిస్తానని చెప్పి పిల్లలు ఇద్దరిని చేయబట్టుకుని బయట కుటీరం నుంచి బయట తీసుకొస్తుంది సీతామాత. అప్పుడు వాళ్ళు చీకటి అనమాట, అంటే నక్షత్రాలు కనపడాలి కదా, మరి నక్షత్ర మండలం చూపించాలంటే అది ఈవినింగ్, బాగా ఈవినింగ్ చీకటి అయిన టైంలో, ఆ టైంలో బయట తీసుకొచ్చి అప్పుడు మా నక్షత్రాలతో నేను పైకి చూపిస్తాను అనమాట. మీరు పైకి చూడండి, అక్కడ చూపిస్తూ ఒక నక్షత్రం చూపిస్తూ ఉంటుంది అనమాట. అదిగో అది అనసూయ ఋషి. అనసూయ అది ఆమె కుమార్తెలు సృష్టించారు. ఎప్పుడైతే ఈ అత్రి అనసూయ పిల్లలు అందరూ పోయినప్పుడు అక్కడ చూపించారు కదా, అక్కడ వాళ్ళ కూతుళ్ళు అంటారు, నక్షత్రం కొంచెం ఈ లోకం లాభం లేదు, ఎక్కడ దుఃఖం లేనట్టు లోకానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటారు. అని ఆ పిల్లలే లోకాన్ని సృష్టిస్తారట. ఇది మానవ ప్రపంచానికి ఈ శాపాలు కోపాలు అన్నీ ఉంటాయి, అక్కడైతే అలాంటివి ఏమి ఉండవు, అందుకని అది అట్లా సృష్టించుకున్నాడు వెళ్తాం అని చెప్పేసి వాళ్ళని సృష్టించడం సాధ్యం అని చెప్పి వాళ్ళు సృష్టించారట. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి సృష్టించిన లోకం, ఆ తర్వాత ఇంకో లోకం వశిష్ఠ మహర్షిని సృష్టించారట, ఇంకో లోకం. ఇది ఆదర్శ ప్రపంచాన్ని రక్షణ, అది ఆదర్శం అని చెప్పి అంటాడు. అని ఈ ఆదర్శ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఈ లోకం ఎంత ప్రకాశంగా ఉందో చూడండి మీరందరూ అని పిల్లలు చెప్తున్నారు. వాడు ఆయన తన భార్య పిల్లల సృష్టి లోకాన్ని, అంటే అరుంధతి మాత వాళ్ళు సృష్టించినటువంటి లోకాన్ని అంతా చూపిస్తాడు. అదేంటంటే అరుంధతి వశిష్ఠుడు నక్షత్రాలు రెండు ఉంటాయన్నమాట. మనం రోజు చూస్తే కూడా మనకి ఎడమ వైపున మనకు చూస్తే మనకు ప్రతిరోజు పైన ఆకాశంలో కనపడుతుంటాయి. అవే మన పెళ్లిళ్ళప్పుడు కూడా అరుంధతి నక్షత్రం చూపిస్తుంటారు. ఎందుకంటే వశిష్ఠుడు అరుంధతి నక్షత్రం రెండు పక్కపక్కనే ఉంటాయి. అంటే మన జీవితం కూడా ఎల్లకాలము భార్యాభర్తలు కలిసి ఉండాలి అని చెప్పడానికి ఒక నిదర్శనంలాగా మా అందరికి పెళ్లిలో చూపిస్తారు అనమాట. అలాగే చూపించారు. ఇది చూడండి, వాళ్ళు భార్యాభర్తలు ఎట్టు లోకాన్ని సృష్టించిన లోకం అయితే అందరినీ రక్షిస్తుంది అని చెప్పి అదే వాళ్ళ ప్రేమ చిహ్నం. ఆ ఇద్దరు రెండు ఆ నక్షత్రాలు అలాగే ఆకాశంలో ఇప్పటికీ ఉండిపోయి అంటే అది వాళ్ళ ప్రేమ చిహ్నం. ఆ రెండు నక్షత్రాలు ఎప్పుడు ఒకదాని ఒకటి దగ్గరగానే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరినొకరు రక్షించుకుని కాపలా కాసుకోవాలి. అంటే వాళ్ళ కష్టం వస్తే ఇంకోళ్ళు అలా ఒకళ్ళొకళ్ళు సహాయంగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవాలి, ఒకళ్ళని పోషించుకోవాలి అని అవసరాన్ని గుర్తు చేస్తుంటాయి ఈ లోకాల సృష్టి. వారి జీవితంలో ఆశను వెలుగుని, అంటే మనం ఏం బాధలు పడక్కర్లేదు, హాయిగా ఉన్నాం అని చెప్పి చక్కగా మంచి వెలుగుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఆ లోకాన్ని ఋషి అరుంధతి కుమార్తెలు పాలిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ లోకాలు ఉన్నాయంట. ఆ లోకాన్ని ఋషి అరుంధతి వాళ్ళ డాక్టర్స్ ఉన్న కొడుకులు చనిపోయారు కానీ కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ పాలిస్తూ ఉంటారట. ఇంకా అది ఎంతో సుందరమైంది అమ్మ అని అంటే అప్పుడు పిల్లలు అడుగుతున్నారు, మీరు నన్ను అక్కడ తీసుకెళ్తారమ్మా అని అడుగుతున్నారు పిల్లలు. ఆ లోకాన్ని తీసుకెళ్తారా అని పిల్లలు అడుగుతున్నారు. అడుగుతుంటే అప్పుడు చదవండి. వద్దు వద్దు అరిచాడు కుషుడు ఆమెను పట్టుకుని వేలాడుతూ. నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. అమ్మా, నీవు నిజంగా అక్కడికి వెళ్ళావా? అడిగాడు లవుడు. నిజంగానే అది పైకి వెళ్దామా అని అంటే సరికల ఒక్క నిమిషం, పైకి వెళ్దామా అని సరికలి పైకి తీసుకెళ్తావమ్మా అని అడిగాడంట. లవుడు అడిగితే కుసుడు అన్నాడు, వద్దు 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 అని పట్టుకుని వెళ్ళాడుతాను అంట. నేను ఇక్కడే ఉంటాను, అక్కడికి వద్దు అని అన్నాడు. అమ్మ, నువ్వు నిజంగా అక్కడికి వెళ్ళావా అడిగాట. మరి అక్కడికి వెళ్ళి మాట్లాడానంటే వాళ్ళందరూ వచ్చారంటే మరి నువ్వు వెళ్ళావమ్మా అక్కడ దాకా అని లవుడు అడుగుతున్నాడు. అంటే పిల్లల కుతూహలం చూడండి. నువ్వు వెళ్ళావా అని ఒకడు, అక్కడ తీసుకెళ్తావా అని ఒకడో, తీసుకెళ్తామో అంత దూరం నాకొద్దు నేను రాను అని ఒకడో, ఆ విధంగా పిల్లలిద్దరూ అడుగుతున్నారు అనమాట. ఖర్చు చెప్తా ఉంటే. సరే అండి. ఇప్పుడు
నిజంగానే అది ఎంతో అందమైన లోకం. నేను అరుంధతి ఋషి కుమార్తెలకు తన తల్లిదండ్రులను అంత దుఃఖం నుండి తేరుకునేటట్లు చేసినందుకు వారికి ప్రణామాలు అర్పించటానికి వెళ్ళాను. అమ్మా ఉమ్, మొదలు పెట్టాడు రాజు. మాత ఉమ్, అతని వైపు తిరిగింది. అందుకేనా మనం ఆవులను అంతగా ప్రేమిస్తాం. ఉమ్. అది అయితే అమ్మా నిజంగా అది ఎంతో అందమైన లోకం ఆమె చెబుతాను. అది మీరు అనుకుంటున్నారు కానీ అది ఎంతో అందమైన లోకం అది. ఎందుకంటే నేను అరుంధతి ఋషి కుమార్తెలను వాళ్ళ తల్లిదండ్రులు అంత దుఃఖాన్ని నుంచి తేరుకున్నట్టు చేసినందుకు వారికి ప్రణామాలు అర్పించడానికి వెళ్ళాను నేను అని చెప్తాను అనమాట. అంటే మరి తల్లిదండ్రులు 100 మంది కొడుకులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారు వాళ్ళు. మరి ఆ టైంలో మరి ఏం చేయగలుగుతారు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అమ్మ మీ దుఃఖాన్ని మేము ఏమి చేయలేం కానీ మీ దుఃఖానికి, కానీ మేము మాత్రం మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టండి. ఈ శాపాలు కొట్లాట్లు దేవుడు కొట్టుకోవడాలు చంపుకోవడాలు ఇవన్నీ వద్దు మనకి. అందుకని ఇవన్నీ ఏమీ లేనట్టు లోకం అని చెప్పి వాళ్ళు సృష్టించారట. అంతే అప్పుడు తల్లిదండ్రులు అలాంటి దుఃఖాన్ని మర్చిపోయగలిగి చేసిన కూతుర్లకి ప్రమాణాలు చెప్తున్నానని అందుకే వెళ్ళాను నేను చెప్పి సీతమ్మ చెప్పింది పిల్లలకిద్దరికి. అది కూడా చెప్పింది. ఒక కారణం. ఆమె బదులు ఇచ్చింది. ఏ ఓహో. ఆవునైనా చూసినప్పుడు నాకు కామధేనువు, ఆమెకు ఋషి అరుంధతికి మధ్య గల ప్రేమ విశ్వాసాలు గుర్తుకు వస్తాయి. మహారాజు వద్దకు వెళ్ళినట్లు అయితే ఆయన కామధేను బహుమానాలను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవాడు. ఆమె కుమార్తెను రక్షించటం కోసం ఎన్నో సంవత్సరాల పాటు తమకు ఎంతో చేసిన ఆమెను ఈ విధి నుంచి తప్పించటం కోసం అరుంధతి తనకు ఎంతో ప్రియమైన కుమారులనే త్యాగం చేయవలసి వచ్చింది. ఆమె వ్యక్తిగతంగా ఎంతో విలువైన మూల్యాన్ని చెల్లించి ధర్మాన్ని నిలిపింది అని మాత నవ్వి ఇంకా ఇలా అంది. మీరు ఆడ జంతువులన్నింటినీ మీ ఉమ్. కుమార్తెలుగా ఇదంతా అయిపోయింది యాక్చువల్గా. ఆయన మరి సర్లే మనం మొదలు పెట్టాక చూద్దామని యాక్చువల్గా మనందరం కూడా ఇంకా ఆవులు, ఎందుకంటే ఆవుల వల్లే అది అయింది. వాళ్ళకి ఆ గోమాత ఉండేది కదా. ఆ ఆవు అంతవల్ల ఆవును అతను విశ్వామిత్రుడు ఆ, కావాలని పోట్లాడడం వల్ల ఇది జరిగింది కదా. అందుకని అమ్మ మనం అందరం ఆవుల్ని బాగా ప్రేమిస్తాం అంటే అది కూడా ఒక కారణం అని చెప్పింది అమ్మ. అని చెప్పి ఏ ఆవునైనా చూసినప్పుడు నాకు కామధేనువే గుర్తొస్తుంది. ఇది ఆ వశిష్ఠ వారి దగ్గర ఉన్నట్టు కామధేనువే గుర్తొస్తుంది. ఆమెకి ఋషి అరుంధతి మధ్య అంటే ఆ కామధేను అనే ఆవుకి ఆ ఋషి అరుంధతికి ఉన్నటువంటి సంబంధం, వాళ్ళ విశ్వాసం అవి గుర్తుకొచ్చేస్తాయట. అప్పుడు మహారాజు వద్దకు వెళ్ళి ఆయన కామధేను బహుమానాలను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవాడు అని ఆమె కుమార్తెను రక్షించడం కోసం ఎన్నో సంవత్సరాలు తమకు ఎంతో చేసినటువంటి ఆమెను ఈ విధి ఆ కర్మ నుంచి తప్పించుకోవడం అరుంధతి ఎంతో ప్రియమైనట్టు కుమారుని త్యాగం చేస్తారని. అది మరి ఏ ఏ రోజున ఎప్పుడు ఏ కర్మ చేసిందో దానివల్ల మరి కుమారులందరినీ కూడా త్యాగం చేయవలసి వచ్చింది. అందుకని అది నిజంగా చాలా ఎంతో వ్యక్తిగత ఎంతో మూల్యాన్ని చెల్లించింది. అంటే ధర్మాన్ని నిలిపింది. అంతమంది కొడుకులు చనిపోయినా కూడా అతను ఏ మాత్రం ఏమీ అనలే. అలా కనుక ఆమె బాధను చూడలేకే ఆ పిల్లలు అలా చేశారు. అందుకని అది ధర్మం నిలిపింది ఆవిడ. అందుకని మీరు కూడా ఇక్కడి నుంచి ఎప్పుడు మీరు అడవిలో ఉంటున్నాం కనుక మనం అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటి కూడా మీరు ఒక మాతృగా చూడాలి అని చెప్పిందన్నమాట. మగ జంతువులన్నీ మా కుమారులు లాగానా అని కుశుడు అడిగాడు. మాత తల ఊపింది. మీరు వాటిని మీకు వీలైనంతగా రక్షించాలి. చలిగాలి వేస్తుంది. లోపలికి వెళదాం రండి. వారు లోపలికి వెళ్లి సర్దుకున్నాక కుశుడు వారి కుమారులను వారి కుమారులను మరణించమని శపించిన ఆ దుష్ట మహారాజుకు ఏమైంది అని అడిగాడు. అదే అంటే మగ జంతువులని కుమారులు అయితే కుమారులు అడిగాడు కదా. అటు అనేది కూడా కుమారులు ఉండాలి అయితే అని అడిగింది. సరే వీలంత వరకు అతను రక్షించాలి. సరే ఎనీహౌ సరిగా చలేస్తుంది లోపలికి వెళ్దాం పదండి అని. ఆ లోపలికి రాగానే ఆ కుశుడు అడిగాడట. అని వారి కుమారులు మరణానికి శపించాడు కదా. ఆ దుష్ట మహారాజు ఏమయ్యాడు అని అడుగుతున్నాడు. ఆయన గొప్ప ఋషి అయ్యాడు. ఆయనే విశ్వామిత్రుడు మహర్షి అని చెప్తుంది. అప్పుడు కౌశికుడు అంటారు అక్కడ రాజఋషి అని. ఇప్పుడు అదే ఆయనే విశ్వామిత్రుడు అయ్యాడు. తర్వాత తపస్సు చేసి విశ్వామిత్రుడు అయ్యాడు అనమాట. ఆయన గొప్ప ఋషి అయ్యాడు అతనే. అంతమంది 100 మంది కుమారులు చంపిన తర్వాత ఎంతో కాలంలో ఎంతో తపస్సు చేసి ఆయన విశ్వామిత్రుడు అయ్యాడు చివరికి అని చెప్పింది మాట. ఆ బాలుర కళ్ళు ఉప్పారాయి ఆశ్చర్యంతో. అవును, చాలా చాలా సంవత్సరాల తపస్సు తర్వాత అతను ఒక గొప్ప ఋషి అయ్యాడు. తాను అణుచుకోలేని కోపం వల్ల ఏర్పడిన పరిణామంతో పొందిన విచారాన్ని అధిగమించాడు. అనేక సుదీర్ఘ ధ్యానాలతో ఆయన ఒక గొప్ప మంత్రం, గాయత్రి మంత్రాన్ని తీసుకురాగలిగాడు. మీరు ప్రతిరోజు ఉదయమే దానిని జపిస్తూ ఉంటారు కదా, అవునా? అది
అంటే అప్పుడు అన్నారంట, అదేంటి అంతమందిని చంపినటువంటి వాడు ఒక గొప్ప మహర్షి ఎలా అయ్యాడు అన్నట్టుగా వాడు ఆశ్చర్యపోతారు అన్నమాట పిల్లలు. పిల్లలు కదా, అలా ఆశ్చర్యపోతున్నారు. అయితే అంటే పర్లేదు, ఆయన చాలా చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. చాలా బాధలు పడి, ఎన్నో అవసరాలు పడి, ఎన్నో ఎన్నో చేసి అప్పుడు గొప్ప ఋషి అయ్యాడు. తాను ఆ లోపల ఆ కోపం అంతా కూడా అణుచుకుని ఎంతో పరిణామం పొందాడు. ఎప్పుడో ఎంతో చేశాడు దానివల్ల. కానీ అనేక సుదీర్ఘ ధ్యానాలతో ఆయన అప్పుడు కానీ అనేకంగా ఎన్నో సంవత్సరాలు 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 ధ్యానం చేసి 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 ఆ సుదీర్ఘ ధ్యానం చేస్తూ చేస్తూ ఒక గొప్ప మంత్రాన్ని సృష్టించాడు. ఆ మంత్రమే ఇప్పుడు మనం రోజు చెప్పుకునేటువంటి గాయత్రి మంత్రం. అందుకని అందరూ గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రాన్ని శ్లోకానికి తీసుకొచ్చిన వాడు విశ్వామిత్రుడు అని చెప్పాడనమాట. అది మీరు ప్రతిరోజు ఉదయం మీరు ప్రతిరోజు మనం అందరం చెప్పించుకుంటాం కదా, అంటే కుశలవులు కూడా రోజు చెప్పించుకుంటారు అనమాట. అవునా అని అడుగుతున్నారు పిల్లలు. అవునా, బాలురు తల ఊపారు. అది విశ్వామిత్ర మహర్షి దేవలోకంలో విని దానిని భూలోకంలోనికి తీసుకువచ్చారు. మన చెవులు అంత బాగా వినగలవు. మన మానవ చెవులు వినలేని ఎన్నో మధురమైన శక్తివంతమైన ధ్వనులు ఉన్నాయి. అయితే తన ధ్యానం ద్వారా ఆయన ఈ శక్తివంతమైన మంత్రాన్ని మానవులు వినేటట్లు చేశాడు. అది అసలు అందుకనే గాయత్రి మంత్రం చాలా గొప్పదని ప్రతి ఒక్కళ్ళు దాన్ని పఠించాలని చెప్తారు, ధ్యానం చేయాలి. గాయత్రి మంత్ర ధ్యానం చేసుకోవాలి ప్రతిరోజు అని చెప్తారు. ఎన్ని కష్టాలు ఉండవంట, ఎన్నో బాధలు ఉండవంట, దాని వల్ల చాలా లాభాలు పొందుతామని, ధ్యానం కుదురుతుందని కూడా ధ్యానానికి ముందు అందరూ చెప్పుకోవాలని చెప్తారు. అందుకనే సీతామాత కూడా పిల్లలిద్దరికి నేర్పించిందంట. పిల్లలు చదువుతున్నారు కదా. అవును, అదే అలాంటి గొప్ప మంత్రాన్ని విశ్రాంతి మహర్షి, అది దేవలోకంలో, అంటే దేవతలు చెప్పుకునే మంత్రం అది. ఆ దేవలోకంలో నుండి విన్నటువంటి ఆ మంత్రాన్ని దాన్ని భూలోకంలో మొట్టమొదటి తీసుకొచ్చింది విశ్వామిత్రుడు అనమాట. అంటే మన చెవులు అంత బాగా వినగలవు. మన మానవ చెవులు వెళ్ళే ఎన్నో మధురమైనటువంటి శక్తివంతమైన ధ్వనులు ఉన్నాయి దేవలోకంలో. మనం వినలేనటువంటి ఎన్నో శక్తివంతమైన శబ్దాలు, మంత్రాలు ఊళ్ళని ఉన్నాయి. అయితే తన ధ్యానం ద్వారా తీసుకొచ్చాడు. పుట్టిగా వెళ్ళి తీసుకురావడం కాదు, తన ధ్యానం ద్వారా త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి ఆయన ఆ శక్తివంతమైన మంత్రాన్ని భూలోకం తీసుకొచ్చి మానవులు వినేటట్టుగా చేశాడంటే మరి గొప్ప మహర్షి కదా అని చెప్తున్నారు. ఒకానొక రోజు వశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉండగా గాయత్రి మంత్ర జపం వినపడింది. ఆయన తల వంచి, మాకు ఈ గాయత్రి మంత్రాన్ని అందించిన వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆయన మంత్రాన్ని భూమి మీదకు తెచ్చిన వారు ఎవరో గుర్తించారు. ఆయన హృదయంలో క్షమ పెల్లుబికింది. ఆ వెంటనే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి క్షమాపణలు కోరాడు. ఆయన క్షమించాడు. కానీ తన కుమారుల మరణం వలన తీవ్ర విచారానికి లోనైన తన భార్య నుంచి కూడా క్షమార్పణ కోరమని చెప్పాడు. అది సరే. ఒక రోజునంట ఈ వశిష్ఠ మహర్షి చాలా ధ్యానంలో ఉన్నాడు. వశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉండగా గాయత్రి మంత్ర జపం వినపడిందట. గాయత్రి మంత్రం వినపడితే ఆయన తల వంచి, మాకు ఈ మంత్రాన్ని అందించిన వారికి నేను నివాళి అర్పిస్తున్నాను అన్నట్ట. ఆ మంత్రం వినపడదు అందరికీ, ఎంతో ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే వినపడుతుందట. అలాంటి మంచి ధ్యానం చేస్తాడు వశిష్ఠ మహర్షి, ఆయనకి వినపడింది. అయితే నాకు ఈ మంత్రాన్ని వినపడడానికి నాకు శక్తినిచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి నేను నివాళి అర్పిస్తాను అన్నట్టు. వెంటనే ఆ మంత్రాన్ని భూమి మీద తీసుకొచ్చారు. ఎవరో కూడా గుర్తించారు. ఎవరంటే అది విశ్వామిత్ర మహర్షి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటే మరి అంతకుముందు విశ్వామిత్రే కదా మరి 100 మంది కుమారులను చంపేశాడు. అందుకని వాళ్ళని క్షమించాలని మనం బాగా ఆయన హృదయంలో, పైకి ఏమనకపోయినా ఆ రోజున కూడా మనసులో ఉన్నది. అప్పుడు ఇక వెంటనే కరిగి, ఈయన గొప్ప మహర్షి అయ్యాడు, ఈయన ఎంతో గాయత్రి మంత్రాన్ని నాకు వినిపించాడు కనుక నేను ఆయన క్షమించేస్తానని చెప్పేసి హృదయంలో ఆయన క్షమించాలి అని మనసులో అనుకున్నట్ట. వెంటనే విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడట. వచ్చి క్షమాపణ కోరాడు. కోరితే ఆయన క్షమించేశాడు. క్షమించేసి మళ్ళీ అన్నాడట, నా కుమారుల మరణం వల్ల తీవ్ర విచారణలోనే నా భార్య ఉంది కదా, నా భార్యను కూడా క్షమాపణ కోరవయ్యా అని చెప్పాడట. అరుంధతి ఋషి యొక్క హృదయం ఆకాశమంత విశాలమైనది. ఆమె తనలో ఏ కోపాన్ని నిలిపి ఉంచుకోలేదు. విశ్వామిత్ర మహర్షి ఆమె వద్దకు వెళ్లేసరికి ఆమె ఆయనను క్షమించింది. ఆమె దయగా అంత బాధాకర పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు. మీరు విశ్వం యొక్క మేలు కొరకు ఒక బలమైన శక్తిగా మారారు. ఎంతో మందికి ఉపయోగపడతారు. నా కుమార్తెలు బాధే లేని లోకాన్ని సృష్టించారు. అది రాబోయే యుగాలలో మానవాళికి ఒక ఉదాహరణగా నిలిచి ఉంటుంది. అది అప్పుడు అరుంధతి మాత దగ్గరికి వెళ్ళాడట. చెప్పాడు కదా వశిష్ఠుడు చెప్పగానే అప్పుడు విశ్వామిత్రుడు అరుంధతి మాత దగ్గరికి వెళ్ళాడు. మరి అరుంధతి మాత అంటే గొప్ప విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆవిడ. అందుకని ఆమె
వెంటనే తన కోపాన్ని, తనలో ఉన్న తన ఏ కోపాన్ని ఉంచుకోలేదు. వాళ్ళ కోపం ఉంటే మహర్షులు ఎవరు, అందుకని వాళ్ళకి అసలు కోపాన్ని ఉంచుకోలేదు. అని విశ్వామిత్రుడు ఎప్పుడైతే ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన క్షమించమని అడిగారో ఆమె వెంటనే నేను క్షమించేసిందట. క్షమించేసి చెప్పిందంట, అంత బాధాకర పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు అని చెప్పిందంట. పైగా మేము అంత బాధపడుతున్నాం కదా, అంత బాధపడినటువంటి పరిస్థితిలో కూడా మాకు చాలా మంచి జరిగింది. ఇది ఎట్లా, విశ్వం యొక్క మేలు కోసం అని చెప్పేసి ఒక బలమైన శక్తిగా మారారు. ఎంతో మందికి ఉపయోగపడతారు. నా కుమార్తెలు బాధే లేని లోకాన్ని సృష్టించారు. అసలు దానివల్లే కదా అలా మేము బాధపడుతున్నామని, అసలు బాధ లేనటువంటి లోకాన్ని సృష్టించారు నా కుమార్తెలు అని చెప్పి. అదేమవుతుందంటే ఆ సృష్టించింది ఇప్పుడు మాకు మాత్రమే కాదు, అది రాబోయే యుగాల్లో కూడా మానవులకు అందరికీ ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. అంటే వీళ్ళ అమ్మాయిలు వశిష్ఠ యొక్క కూతుర్లు ఇలా లోకాన్ని సృష్టించారు, బాధలు లేని లోకాన్ని సృష్టించారు అనే మాట మానవాళికి అందరికీ తెలిసి ఒక ఉదాహరణగా నిలబడిపోతుంది. అది మంచి పని చేశారు, జరిగిందయ్యా, నువ్వు చేసినటువంటి లోక కళ్యాణం జరిగింది అని చెప్పి మాత చెప్పిందట. బాలురు ఆలోచనలో పడ్డారు. అప్పుడు మాత ఈ కథ నుండి మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగింది. లవుడు ముందుగా జవాబు ఇచ్చాడు. అత్యంత ఘోరమైన చర్య కూడా క్షమించబడుతుంది, దాని నుంచి మంచి వస్తుంది. అది ఎంతో ముఖ్యమైన పాఠం. మన హృదయాలు నీచాతి నీచమైన దానిని కూడా క్షమించేటంత విశాలంగా ఉండాలి. అయితే ఆ పని చేసిన వారు తాము చేసిన తప్పుని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే క్షమ సంభవం, బదులిచ్చింది మాత. ఓకే, అప్పుడు బాలుడు అనుకున్నారంట, బాలుడు ఆలోచనలు పడ్డారు, అవునా ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పి. అప్పుడు ఆ మాట అన్నంట, అరే సరే ఇంతసేపు కథ చెప్పా కదా, మరి ఈ కథ నుంచి మరి ఏం నేర్చుకున్నారయ్యా అని అడిగింది పిల్లల్ని. అప్పుడు ఆ లవుడు ముందుగా అన్నట్ట, ఏమని ఏమన్నాడంటే, ఎంత ఘోరమైనటువంటి పని చేసినా కూడా మనం క్షమించాలి. ఎంతో ఘోరమైన పనులు చేస్తారు, ఆ పనులు కూడా మనం క్షమించగలగాలి అని చెప్పి అడిగాను. దాని గురించి దాని నుంచి మంచిగా వస్తుంది, మనం క్షమిస్తే మనం మంచి జరుగుతుంది అని చెప్పారు. అయితే అది ఎంతో ముఖ్యమైన పాఠం. మన హృదయాలు నీచాతి నీచమైన దాన్ని కూడా, అంటే మన ఎంత నీచాతి నీచమైన దాన్ని కూడా క్షమించేది విశాలంగా ఉండాలన్నమాట. అని గుర్తుపెట్టుకోండి. మనం అందరం కూడా, మనం ఇప్పుడు ఈ కథ చదవటం కాదండి, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలని కూడా తెలుసు. అంటే మనకి ఎవరన్నా, మనం ఏమన్నా ఏమాత్రమైనా మనకి ఏమైనా ఆపద సృష్టించినా కూడా, మన కోపం వచ్చినా కూడా ఆ టైంకి మనం వెంటనే విశాల హృదయంతో వాళ్ళని క్షమించేయాలి. ఎలాంటి అసహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అహంకారంతో చేసినటువంటి గొప్ప నష్టానికి జరిగినా కూడా మనం మాత్రం అది క్షమించడానికి అలవాటు పడాలి. ఆ క్షమించే అంత విశాల హృదయం మనకు ఉండాలి. అయితే పని చేసిన వారు తాము చేసిన తప్పును అర్థం చేసుకోగలగాలి. వాళ్ళే పశ్చాత్తాపడిపోతారు. చూడు, నేను ఎంత పని చేసినా కూడా వాళ్ళు క్షమించారు నన్ను అని అనుకుంటాను. అప్పుడు మాత్రమే నాకు సంభవం అవుతుంది, అప్పుడు మాత్రమే మనం క్షమించామని అర్థం అనమాట అనే మాట చెప్పింది. అంటే అర్థాన్ని బట్టి మనం ఎవ్వరిని మనం ఏం చేసినా మనం క్షమించాలి అంతేగాని కోపం మన లోపల పెట్టుకోకూడదు. వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు మనం అనుకోకూడదు అని మాట చెప్తుంది అనమాట. తర్వాత ఏం జరిగిందో చదవండి. తరువాత ఆమె కుషిని వైపు తిరిగి, కుష, నువ్వేం నేర్చుకున్నావు అంది. అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఎట్టకేలకు, నేను అరుంధతి కుమార్తెల గురించి ఆలోచిస్తున్నాను. వారు తమ తండ్రుల కోసం ఎంత గొప్ప పని చేశారు కానీ అని మౌనంగా ఉండిపోయాడు. కానీ ఏమిటి కుష, ఆమె అడిగింది మృదువుగా. కానీ నీకు కుమార్తెలు లేరు. మాకేమైనా జరిగితే ఆ విచారం నుంచి రక్షించటానికి నీకు ఎవరు ఉంటారు అడిగాడు కొంత విచారంగా. అయితే లవుడు అలా చెప్పగానే కుశల నువ్వేం నేర్చుకున్నావు అని అడిగిందంట. అంటే మృదు అడిగితేప్పుడు అంటే అన్నా అంట, ముందు అసలు మాట్లాడలేదంట. తర్వాత సురంధత్ కుమార్తెను కూర్చోాడు అనుకున్నారు. తమ తల్లుల కోసం ఎంత గొప్ప పని చేశారు వాళ్ళు అని మౌనంగా ఉండిపోయాట. కానీ ఏమిటి కుశ అలా ఉన్నావు నువ్వు అడిగితే, నేను కానీ నీ కుమార్తె లేరు కదమ్మా, మేము ఇద్దరం కొడుకులే కదా అన్నావు కనుక మరి మాకేమైనా జరిగితే అంటే మమ్మల్ని కూడా ఎవరైనా చెప్పించారనుకోండి, ఏమైనా జరిగిందనుకోండి, మరి అప్పుడు మరి ఆ విచారాన్ని తెలిసినవి నీకు ఎవరుంటారు అని విచారం అడిగాడంటారు. చదవండి. ఆమె నవ్వింది. నువ్వు చెప్పింది నిజమే, నాకు కుమార్తెలు లేరు, కానీ మనవరాళ్ళు ఉంటారు. మీరు ఇద్దరూ చెరొకటిని నాకు ఇవ్వండి. అదీగాక మీకు ఏమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను. నేను శాపాలే లేని లోకం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆవలిస్తూ. వాళ్ళు అలసిపోవటం మాత, నేను వారిని లోనికి తీసుకువెళ్ళాం.
వాళ్ళు ఇంకా తమకు ఏదో అవుతుందని భావంలోనే ఉండటం వల్ల ఆ రాత్రి మాతతోనే పడుకుంటాము అని అన్నారు. నిద్రకు ఉపక్రమించబోతూ లవుడు, అమ్మా, ఆ లోకం ఎంతో దూరం ఉంది కదా, నీవు అక్కడికి ఎలా వెళ్ళావు అని అడిగాడు. అది ఆమె చెప్పిందంట, నీకు కుమార్తెలు లేరని వాళ్ళు బాధపడుతున్నారట. అప్పుడు అందట, లేదురా పర్వాలేదు, నాకు కుమార్తెలు లేరు కానీ నాకు మనవరాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పడతారు కదా, వాళ్ళు మనవరాళ్ళు ఉంటారు అని చెప్పండి. మీరు ఇద్దరు చెరొక అమ్మాయిని నాకు ఇవ్వండి. అదిగాక మీరు ఏమి అయినా కూడా అసలు మీకేం జరగదు, నేను హామీ ఇస్తున్నాను, మీకేం జరగదు అని చెప్పిందంట. నేను శాపాలు లేని లోకం ఉండాలని కోరుకుంటున్నాను అన్నట్టు ఆలోచిస్తూ, అసలు శాపాలు అట్టడి లేకుండా లోకం కావాలని అలా అనుకుంటున్నాను. వాళ్ళు అలసిపోయారు బాగా, ఇట్లా మాట్లాడుకుంటా ఒక కథను గురించి చెప్పుకుంటా ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాను. చూసేసరికి వాళ్ళు చాలా అలసిపోయారని చూసి సోమ లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకుని వెళ్దాం, లోపలికి వెళ్ళి పడుకోబెట్టుకుని తను తీసుకెళ్తాం కదా, ఇప్పుడు రోజు తన దగ్గర పడుకుంటారు. అందుకని తీసుకెళ్దాం లోపలికి వెళ్తే వాళ్ళు ఇంకా తమతో ఇంకా ఏదో అవుతుందని ఇంకా భావంతో వల్ల ఆ రాత్రి వాళ్ళు నేను మా అమ్మతోనే పడుకుంటా ఉన్నారట. మా అత్తనే పడుకుంటామని అన్న. సరే నిద్రగా పోతే లౌడ్ అన్నాడు, అమ్మ ఇంకా సరే అని వెళ్ళిపోయింది మోసం అమ్మ. ఇంకా అప్పుడు ఇది లౌడ్ అన్నాడంట, అమ్మ మరి ఈ లోకం ఆ లోకం ఎంతో దూరం ఉంది కదా, మరి నువ్వు ఎలా వెళ్ళావు అక్కడికి అని అడిగాడు. చదవండి. ఆమె వివరించటం మొదలుపెట్టింది. మీరు నిద్రపోయినప్పుడు నేను నక్షత్రాల మధ్య నడుస్తాను. వాటి మధ్య ప్రేమ, శాంతి ఉన్నాయి అన్న నమ్మకంతో. నీ కింద నేలకు లేకుండా నువ్వు ఎలా నడుస్తావు అడిగాడు కుషుడు కలలో తేలిపోతున్నా. పుత్రులారా, నడవటం అనేక విధాలుగా ఉంటుంది. అలాగే ప్రయాణం కూడా అనేక విధాలుగా ఉంటుంది. భూమిపై జీవరాశి మాత్రమే శ్రద్ధ చూపవలసిన అవసరంలో లేదు. విశ్వమంతా శ్రద్ధ అవసరమైన జీవజాలం ఉంది. అది ఆమె అడిగింది ఆమె అది ఎంతో దూరం ఉంది కదమ్మా, అక్కడ ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఆమె అందంట, నేను నిద్రపోయినప్పుడు నేను వెళ్తానన్నా, మిమ్మల్ని పడుకోబెట్టింది రాదా, నేను నక్షత్ర మధ్యలోకి వెళ్తానని చెప్పింది. నా నక్షత్రాల మధ్య నడుస్తాను, వాటి మధ్య ప్రేమ శాంతి ఉన్నాయి అనే నమ్మకంతో నేను అక్కడికి వెళ్తాను. అరే ఎలా వెళ్తాము, నీకన్నా నేల ఉంది కదా, ఆకాశానికి మధ్యలో నక్షత్రాలకి నేలకి మధ్య ఖాళీ ఉండి చాలా దూరం కదా, నేల ఉండదు కదా, ఎలా నడుస్తావు నువ్వు అని అడిగాట. కుసిరి అంతే కల్లో అన్నట్టుగా అయినట్టుగాని. అయితే పుత్తులారా అట్లా కాదు, ఈ నడవటం అనేది అందరిగా జాగ్రత్తగా అనండి. నా నడటం అనేది అనేక విధాలుగా ఉంటది. అంటే నడవటం ఈ భూమి మీద నడవటమే కాదు, అలాగే ప్రయాణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. హాస్టల్ ప్రయాణం అంటారు కదా, మనకు మనం పడుకున్నప్పుడు కళ వస్తుంది, కళలో మనం ఎక్కడో వెళ్ళిపోతాం కదా, మరి అక్కడికి ఎట్లా వెళ్ళాం మనం, అలాగే ఇది కూడా ఇలా వెళ్ళిపోతుంది. ఆవిడ కూడా మనం కళ అనుకుంటాము, ఆవిడ కళ కాకుండానే మామూలుగా హాస్టల్కి వెళ్ళిపోతారు అనమాట. అందుకని నేను అలా ఆ విధంగా జీవరాశి మాత్రమే అంతం కాదు, ఏమీ లేకపోయినా సరే విశ్వమంతా చాలా శ్రద్ధగా ఉన్నప్పుడు నేను చక్కగా వెళ్ళిపోతాను, అదంతా నాకు వెళ్ళగలిగే శక్తి ఉందని ఆమె చెబుతుందన్నమాట. అంటే హాస్టల్గా వెళ్ళడం అనమాట. అంటే హాస్టల్గా వెళ్ళడం ఎలా జరుగుతుంది, మనం చాలా ధ్యానం చేస్తే ఆ ధ్యాన స్థితిలో మనం ఏ లోకానికైనా వెళ్ళిపోవచ్చు అనేది రుజువు చేస్తున్నారు ఈరోజు చాలా మంది మాస్టర్స్, ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ధ్యానంలో ఎంత ధ్యానం చేస్తే, ఎంత అధికమైన ధ్యానం చేస్తే అంత అధికంగా మనం అన్ని లోకాలకు వెళ్ళొచ్చు, పైన నక్షత్ర లోకాలకన్నీ కూడా మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎంతో మంది మనకి నిరూపించారు. అలాగే అదే సీతామాత చెబుతుంది అనమాట, నేను ఆ రకంగా వెళ్ళొచ్చాను అని చెప్తున్నాను అనమాట. ఆ రకంగా అప్పుడు ఆ మాటలు చెబుతూ ఉండగానే పిల్లలు నిద్రపోయారు. చెప్పండి, చదవండి. బాలురు నిద్రించారు. మాత బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తూ ఉంది. నేను బాలుర వద్దకు వెళ్ళబోయాను. నేను నా మనవరాళ్లను చూసుకోవటానికి గాని లేదా లవకుశల భార్యలను చూడటానికి కానీ ఈ లోకంలో ఉండను. ఆమె అరుంధతి నక్షత్రాన్ని తదేకంగా చూస్తూ శాంతస్వరంతో చెప్పింది. కానీ సోమ, నువ్వు ఉంటావు. నువ్వు నా మనవరాళ్లను తెలుసుకుంటావు. నేను నీ కళ్ళ ద్వారా వాళ్ళను చూసి నీ చేతులతో ఎత్తుకుంటాను. నాకు మిథిలలో ఉన్న స్వాతంత్రం అంతా వారికి ఉండాలని నేను కోరుకుంటాను. అది జరిగేటట్లు నీవు చూడాలి. నువ్వు నాకు ఆ మాట ఇవ్వు. అబ్బా, అమ్మా పిల్లలు నిద్రిస్తున్నారట. మాత బయటకు వచ్చింది. బయటకు వచ్చి సీతామాత బయటకు వచ్చి ఆకాశం చూస్తూ అందట, నేను బాలరోజు అప్పుడు సోమ పిల్లల దగ్గరికి వెళ్ళబోయిందంట. అయితే ఇప్పుడు సోమ కలిసి, నేను నా మనవరాలను చూడడానికి కానీ లేదా లవకుశల భార్యలను చూడడానికి కానీ ఈ లోకంలో ఉండను అని చెప్పిందట. అంతేగా అప్పుడు మనవరాలని మనం చెప్పిందా, ఇప్పుడు అంటుంది నేను వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా ఉండదట. వాళ్ళ పెళ్ళి అయ్యే వరకు వాళ్ళ భార్యను చూడను, వాళ్ళ మనవరాలను అసలు చూడను, లోకంలో ఉండను నేను
అని చెప్పిందంట. అరుణితి నక్షత్రాన్ని చూస్తూ మెల్లిగా అందండి. కానీ నేనుండను. కానీ సోమ నువ్వుంటావు. నువ్వు నా మనవరాళ్ళని తెలుసుకుంటావు. నేను నీ కళ్ళ ద్వారా వాళ్ళని చూస్తాను. నీ చేతులతో ఎట్టుకుంటాను. నా చేతుల్లో నేను ఉండను కదా, నీ చేతులతో నేను ఎట్టుకుంటాను. నాకు మెదుల్లో ఉన్నటువంటి స్వాతంత్రం అంతా వారికి ఉండాలని నేను కోరుకుంటాను. నేను మెదుల్లో ఏ విధంగా అయితే స్వతంత్రంగా ఉన్నానో వాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటాను. అది జరిగేటట్లు నువ్వు చూడాలి. నువ్వు నాకు ఆ మాట ఇవ్వు అని సోమాని అడుగుతుంది సీతమ్మ. మాత, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు యవ్వనంలోనే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నేను హెచ్చరించబడ్డాను. నా మీదకు ఒక భారం వచ్చి పడింది. ఆమె నా ప్రశ్నకు బదులివ్వకపోగా నన్ను వాగ్దానం చేయమని బలవంతం చేసింది. చివరగా, నేను మాత, మీరు ఏమడిగినా నేను చేస్తానని మీకు తెలుసు. దయచేసి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాను అనకండి. అది నేను వినలేను. మా ఇద్దరి మధ్య ఆ విధమైన విషయం రావటం ఇదే మొదటిసారి. అది ఆమె ఎంతో కాలం మాతో ఉండదు అన్నదానికి మొదటి మొదటి సూచన సూచన కూడా. అది ఈమె మాట చెప్పింది. మీరు ఎందుకు అలా అనగానే అనసూయమ్మ అంది, సోమ అంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎవరిలో ఉన్నారు కదా, ఇంకా ఆరోగ్యం కూడా ఉన్నారు అని హెచ్చరించబడితే అప్పుడు మీ బాధకు ఒక భారం వచ్చి పడింది. ఆమె నా ప్రశ్నకు బదులు పైగా ఏమందంటే, ఈ ప్రశ్నకి ఎందుకు ఇట్లా అంటారు, ఇలా మాట్లాడకూడదు, మీరు ఎవరిలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అంటే కూడా ఆమె ఏం చేసిందంటే శుభ్రంగా మా మీరు నీవు అందట సోమ అందట, నువ్వేమడిగినా నేను ఇస్తాను కానమ్మా సీతమ్మ, నేను ఏమడిగినా ఇస్తా, కానీ మీరు ఈ లోకం నుంచి వెళ్ళిపోతానే మాట మాత్రం నాతో అనొద్దు, మీరు అంటే నేను వినలేను కూడాను అని చెప్పి సోమ చాలా బాధపడింది. కానీ ఇట్లాంటి సందర్భం రావడం అనేది, ఇలాంటి మాట మాట్లాడడం అనేది ఇది ఫస్ట్ టైం రావడం, అదే మొదటిసారి ఇట్లా మాట్లాడడం. అది ఆమె ఎంతో కాలంగా మాతో ఉండదని అప్పుడు అర్థమైపోయింది. అయితే ఇంత మాట మాట్లాడింది అంటే అయితే ఇది తప్పకుండా ఏదో జరుగుతుంది, ఇదేదో మా ఎంతో కాలం ఉండదు బహుశా అనడానికి మొదటి సూచన ఇది, ఇదేదో జరుగుతుందని సోమ చాలా బాధపడుతుంది అన్నమాట. కొన్ని రోజుల తర్వాత నేను పిల్లలను నిద్రపుచ్చుతూ ఉండగా లవుడు కుషుడితో, అమ్మ చెప్పే కథలు మనం ఆశ్రమంలో వినే కథల కంటే భిన్నంగా ఉన్నాయి. ఆమె చాలా గొప్ప ఋషి అయి ఉంటుంది, మన గురువు గారి కంటే కూడా. ఇప్పటి వరకు ఉన్న వారిలో ఋషులందరి కంటే కూడా చాలా గొప్పది, బదులిచ్చాడు కుషుడు. నేను నవ్వుకొని, నిజంగా వారికి తమ తల్లి ఎవరో తెలిస్తే అనుకున్నాను. పిల్లలు అబ్బా, పెరుగుతున్న కొద్దీ మాత వారికి కథలు చెప్పడం కొనసాగించింది. ఒక రోజు రాత్రి వారు అహల్యాదేవి, గౌతమ మహర్షుల కథ చెప్పమని అడిగారు. వారి గురించి మీకెలా తెలిసింది? ఆమె ఆరా తీసింది. ఆమె వారికి ఈ కథ ఎన్నడూ చెప్పలేదు, అది అర్థం చేసుకునే వయస్సు ఇంకా రాలేదని భావిస్తూ. అది కొన్ని రోజుల తర్వాత పిల్లలు నిద్రపోస్తుందంట. నిద్రపోస్తున్నప్పుడు లవుడు కుసురుతో అంటున్నాడు, అరే అమ్మ చెప్పే కథలు మనకు ఆశ్రమంలో అయితే వేరే కథలు వింటున్నాం కదా, ఆశ్రమంలో కథల కంటే అమ్మ చెప్పే కథలు వేరుగా ఉంటాయిరా, మనకి అని చెప్పుకుంటున్నారు, భిన్నంగా ఉంటాయిరా. ఎందుకంటే మా అమ్మ చాలా గొప్పది, గొప్ప ఋషి అయి ఉంటుంది అమ్మ, అంటే మన గురువుగారి కంటే కూడా గొప్పది అమ్మ అని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న వారిలో ఋషులందరికంటే కూడా చాలా చాలా గొప్పది అమ్మ అని చెప్తున్నాడు కుసురు. అప్పుడు ఈ సోమ ఎన్ని వింటా నవ్వుకుని, నిజంగా వారికి అసలు నిజంగా వాళ్ళ తల్లి ఎవరో, ఏం చేసిందో అంత ముందంతా అన్ని తెలిస్తే ఇంకెలా ఉంటుందో అనుకుందో సోమ. వాళ్ళకంతే తెలియదు కదా, ఇది మామూలు తల్లి అనుకుంటున్నారు, ఇక్కడ ఏదో అప్పుడే వచ్చి అక్కడే ఉన్నారు, అది అరణ్యంలో ఉన్న స్త్రీ అనుకుంటున్నారు, కానీ అసలు సీతమ్మ అని, అది రాముడి భార్య అని, అదంతవరకు అరణ్యానికి వెళ్ళి రావణాసుడితో అధ్యయనం చేసి ఎంత తిరిగి వచ్చింది, అవన్నీ తెలియదు కదా ఎంత విషయం అని. అవన్నీ నిజంగా అవన్నీ తెలిస్తే వీళ్ళు ఇంకా ఏమనుకుంటారో అనుకుందంట. ఆ విధంగా ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఈ కథలు చెప్పడం పోతానే ఉంది. కానీ ఒక రోజు వాళ్ళు అడిగారంట పిల్లలు, ఏమని, అహల్య గౌతమ్ ఉంది కదా, ఆ కథ చెప్పు అని అడిగారంట. అదేంటి ఆ కథ ఎలా వీళ్ళకెళ్ళి తెలుసా అనుకుంది మాత సీతమ్మ. ఆరి గురించి మీకెలా తెలుసు అసలు అని ఆరాధేసింది. ఆ కథ ఎప్పుడు తను చెప్పలేదే. అది కూడా కాకుండా అంత కథను అర్థం చేసుకునేంత స్థితి వీళ్ళకి లేదు, వీళ్ళు చిన్నపిల్లలు కదా అనుకుంది. మరి అహల్య గురించి చెప్పాలంటే కష్టం కదా, మరి అందమైన స్త్రీ అంటే మరి గౌతముడు భార్య, మరి ఇంద్రుడు వచ్చి తీయడం అవన్నీ చెప్పడం కష్టం కదా వీళ్ళకి, అంత అర్థం చేసుకుని అంత ఏజ్ వీళ్ళకి రాలేదు లేని అమ్మ అనుకుని ఆ మాట చెప్పలా. కానీ వీళ్ళకి ఎలా తెలిసింది మరి అని అడిగింది వాళ్ళని. మరి అని ఎలా తీసిందో ఇప్పుడు చెప్తారు నేనండి. పేజీ పైకి జరపండి కొంచెం. దానికి కుషుడు, గౌతమ మహర్షి భార్య తన పట్ల విశ్వాసంతో లేకపోవటం వల్ల శపించాడని, ఇది భార్యలందరికీ ఒక పాఠమని ఆశ్రమంలోని బాలురలో ఒకరు చెప్పావు.
అని బదులు ఇచ్చాడు. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగాడు. మాత ఊరుకుంది. ఆమె వారితో ఆ కథ చెప్పవచ్చా లేదా అని ఆలోచిస్తుందని అనుకున్నాను. చివరకు ఆమె చెప్పటానికే నిశ్చయించుకుంది. ఆ, దానికి మీకా తెలుసు అని చెప్పి అన్న అడిగేసరికి కుసుడు అన్నాడంట, గౌతమ మహర్షి భార్య తన పట్ల విశ్వాసంతో లేకపోవడం వలన శపించాడంట కదా. ఇదంతా భార్యలందరికీ ఒక పాఠం అని ఆశ్రమంలో బాలుడు చెప్పుకుంటుంటే విన్నాంలే అన్నాడు. అదే అప్పుడు దానికి అర్థం ఏంటమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే గౌతమ మహర్షి భార్య అహల్యాదేవి గౌతమ మహర్షి పట్ల విశ్వాసంతో లేదని శపించాడంట. మరి ఇదే మిగిలిన వాళ్ళ భార్యలందరూ కూడా ఒక గుణపాఠం అవుద్దని చెప్పుకున్నానంట. దీనికి అర్థం ఏంటమ్మా అని అడిగాడు. అప్పుడు మాత ఊరుకుందంట. 1 నిమిషం మాట్లాడలేదు. ఏ మాట పోతే ఇప్పుడు స్వామి అనుకుంది చెప్పదేమోలే అనుకుందట. ఈ కథ చెప్పొచ్చా లేదా, వీళ్ళు అడిగిన ప్రశ్న మనం ఈ కథ చెప్పొచ్చా లేదా, మనం వీళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారా లేదా వీళ్ళు అని ఆలోచిస్తాను. అయితే స్వామి అనుకుంది చెప్పదేమోలే అనుకుంది. కానీ మాత ఏం చేసింది, కనీసం ఆలోచించి చెప్పొచ్చా లేదా అని ఆలోచించుకుని చివరికి చెప్పడానికి నిశ్చయించుకుంది. అంటే ఎప్పుడు కూడా ఎవరికి పిల్లలకి వాళ్ళు అడిగిన క్వశ్చన్ దాయకూడదు. మనం ఏదో రకంగా చెప్పి వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించాలి, కానీ దాయకూడదు. దాయితే వాళ్ళకి అనుమానం అవుతుంది, ఎందుకు చెప్పలేదు మనం అడిగిన క్వశ్చన్కి అని అనుకుంటా. అందుకని మా తప్పకుండా కొంచెం ఆలోచించుకుని ఏ రకంగా చెప్తే వీళ్ళకి అర్థం అవుతుందని ఆలోచించుకుని ఆ కథను చెప్పడానికి నిశ్చయించుకుందట. నేను జరిగిన కథ చెబుతాను, ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు అంటూ మొదలుపెట్టింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు గౌతమ మహర్షి అహల్య ఋషుల కుమారుడు మా కుటుంబ పురోహితులు. ఆయనంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ ఆయన ఎప్పుడూ విచారంగా ఉండటంతో నేను ఆయన వద్దకు వెళ్లేదాన్ని కాదు. మీరెందుకు విచారంగా ఉన్నారు అని నేను ఎప్పుడు అడిగినా ఆయన చాలా ఏళ్ల క్రిందట మా కుటుంబంలో ఒక విషాదం ఏర్పడింది అని అది ఎన్నటికీ తీరదు అని చెప్పేవాడు. నేను మా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చెయ్యాలి అని అడగగా తండ్రి గారు తల పంకించి సరి అయిన సమయం కోసం ఎదురు చూడాలి అంతే అన్నారు. ఆ విషాదం ఏమిటో నాకు ఎవరూ చెప్పలేదు. అయితే కథ చెప్తానని చెప్పింది కదా. కథ చెప్పింది ఏమనంగా అంటే, అది ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు, ఎవరు గౌతమ మహర్షి అహల్యాలు నాకు తెలుసు అంటూ మొదలుపెట్టింది. వాళ్ళు నాకు తెలుసు, అందుకని ఆ కథ చెప్తానని చెప్పింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు గౌతమ మహర్షి అహల్య వాళ్ళ ఋషులకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడే మా కుటుంబానికి పురోహితుడు. గుర్తుపెట్టుకోండి, గౌతమ మహర్షి అహల్య వాళ్ళ కుమారుడు సీతమ్మ వాళ్ళకి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ పురోహితుడట. ఆయనంటే చాలా ఇష్టం, కానీ ఆయన ఎప్పుడు విచారంగా ఉండేవాట. ఆ కుర్రాడు ఎప్పుడు విచారంగా ఉండేవాట. నేను ఆయన వద్దకు వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడు విచారంగా ఉంటే ఎందుకు వెళ్తాం, సంతోషంగా నవ్వుతుంటే వెళ్తాం. కానీ ఓ రోజు అడిగేసిందండి, మీరు ఎందుకు విచారంగా ఉన్నారు అని అడిగేసిందంట. అని నేను ఎప్పుడు అడిగినా ఆయన చాలా ఏళ్ల కిందట అప్పుడు చెప్పాట, చాలా ఏళ్ల కింద మా కుటుంబంలో ఒక విషాదం ఏర్పడింది, అది ఎన్నటికీ తీరదు అని చెప్పేవాట. అప్పుడు నేను మా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చేయాలి నాన్న మరి, ఇంత విచారం అంటే సీతమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని విచారపడితే ఊరుకునేది కాదు. ఆ విచారానికి కారణం ఏంటో తెలుసుకుని విచారం లేకుండా చేయగలిగే స్థితిలో ఉండేది సీతమ్మ ఎప్పుడు కూడా. అందుకని ఆమెకు తెలియపోయినా కూడా ఆ పిల్లాడు ఎందుకు విషాదంగా ఉన్నాడనే కుటుంబంలో ఏదో విషాదం జరిగిందని చెప్పాడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, మనం ఏం చేయాలి, ఈ పిల్లాడి విచారం పోవాలంటే మనం ఏం చేయాలి దాన్ని అడిగిందంట. ఆ తండ్రి గారు తల ఊపి అన్నాడట, సరైన కోసం ఎదురు చూద్దాము మనం కూడా అని అన్నాడట. ఆ విషాదం ఏంటో నాకు ఎప్పుడు చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదు ఆ పిల్లాడు, మరి నాకు తెలీదు. ఆ విషయం ఏదో కోసం మనం ఎదురు చూద్దాము, వాళ్ళు తనే చెప్తాడులే, చెప్పినప్పుడు మనం పరిష్కారం చూద్దామని తండ్రి చెప్పాట. అప్పుడు ఒక రోజు చదువమ్మా. అప్పుడు ఒక రోజు నేను గౌతమ మహర్షిని కలుసుకున్నాను. ఆయన మా తండ్రి. మీ తాతగారితో మాట్లాడటానికి వచ్చిన అనేక మంది ఋషుల మధ్యలో ఉన్నారు. నేను ఆయన ముఖంలో కుమారుడి ముఖంలో ఉండే అదే విచారాన్ని చూసి ఆయన వద్దకు వెళ్ళి, గౌతమ మహర్షి ఎంతో వివేకవంతుడు, ఆయన ఒక భయంకరమైన పనిని ఎలా చేసి ఉంటాడు అని అడిగాను. అప్పుడు ఇలా అనుకుంటుంది మనసులో, ఎప్పుడో పెట్టుకుంది, ఎందుకు అతను ఇంత గౌతమ మహర్షి కుమారుడు ఎంత విచారంగా ఉంటాడని ఇప్పుడు తను కూడా అనుకునేది. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో ఒకరోజు గౌతమ మహర్షిని కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే వీళ్ళ తండ్రి వీళ్ళ తాతగారితో మాట్లాడడానికి వచ్చాడట. సీతమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళ తాతగారితో కూడా మాట్లాడడానికి అనేక మంది ఋషులతో ఉన్నారు. ఇంకా చాలా మంది, ఆయన ఒక్కడే లేదు, చాలా మంది ఋషుల్లో ఉన్నాడు. అప్పుడు ఈయన ముఖంలో కూడా చేయ విచారం ఉందట.
ఆయన కొడుకు మొహంలో ఏ విచారం ఉందో ఈ తండ్రి మొహంలో కూడా, గౌతమ మహర్షి మొహంలో కూడా అదే విచారం ఉందంట. ఈ రెండు విచారం ఎందుకు అబ్బా ఇట్లా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇవిడ. వెళ్ళి గౌతమ మహర్షి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి, నువ్వు ఎంతో వివేకవంతుడు కదా, ఎంత వివేకవంతుడు గౌతమ మహర్షికి ఆయన అంత భయంకరంగా ఏం జరిగిందబ్బా, ఎలా చేసుంటాడు, ఎందుకు జరిగింది అది అంది అనమాట. అంటే తల్లి ఆ, రాయి అయిపోయింది కదా, శిల అయిపోయింది కదా, అందుకని ఇలాంటిది ఎలా జరిగిందబ్బా, ఎందుకు జరిగింది ఇట్లా, గౌతమ మహర్షి ఎలా చేశాడు ఇట్లా, ఎందుకు జరిగింది ఇట్లా, అంత వివేకవంతుడు కదా గౌతమ మహర్షి, ఎలా చేసుంటాడు ఇది అని అడిగిందంటే. అప్పుడు గౌతమ మహర్షి గౌతమ చదవ. గౌతమ మహర్షి ఎన్నడూ మాట్లాడటానికి ఇష్టపడని ఆ విషయం గురించి సరిగ్గా ఎవరికీ తెలియదు. కానీ గౌతముని వివేకము, ఆయన భార్య సౌందర్యము ఎంతో గొప్పవి. దేవతల రాజైన ఇంద్రుడు కూడా వారిని చూసి అసూయ పడేవాడని అనేవారు. ఆ అసూయతోనే గౌతమ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు గౌతముని భార్య వద్దకు ఆమె భర్తలాగా మాయారూపం ధరించి వచ్చాడు. ఆమె అతడు తన భర్త అనే భావించింది. గౌతమ మహర్షి తిరిగి వచ్చి జరిగింది చూశాడు. ఆయన ఆమెను శపించగా ఆమె శిలలాగా మారింది. ఆమె ఇప్పటికీ అలాగే ఉంది అని అక్కడ మా కాపండి, తండ్రి అక్కడ కాపండి, ఆపండి. ఇచ్చారు. ఉమ్. గౌతమ మహర్షి అసలు మాట్లాడు, ఎప్పుడు మౌనంగానే ఉంటాడు. అందుకే ఇది జరిగిన కాడి నుంచి మరీ మౌనంగా ఉండిపోతున్నాడు. ఎవరు తనకంటే తను ఎందుకు చేశాడో అనేది తనకే తెలుసు కదా. ఒకసారి శాపం పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకోలేదు. ఈయన క్షణికోద్రేకంతో చూడగానే శాపం పెట్టేశాడు గౌతమ మహర్షి. ఏం జరిగిందో అనేది కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. భార్యకి ఏం జరిగిందో అనే సంగతి అర్థం చేసుకోకుండానే చూడగానే, ఆ స్త్రీని చూడగానే, ఎందుకంటే గౌతమ మహర్షి మంచి తపస్వి. తెల్లవారుజామున 3 గంటలకే లేచి వెళ్ళిపోయి ఆ నది దగ్గరికి వెళ్ళి కూర్చుని ధ్యానం చేసుకుంటాడు. సూర్యోదయం వరకు రాడు. అయితే ఈ అంతకుముందు ఈ అహల్య చాలా అందగత్తె, చాలా అందగత్తె. అయితే బ్రహ్మ సృష్టించాడు అనమాట అహల్యని. బ్రహ్మ సృష్టించినప్పుడే అహల్యని చాలా అందమైన సృష్టించాడు. అయితే అంత అందమైన అమ్మాయిని కూడా ఆమెని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పి గౌతమ మహర్షి దగ్గర పంపిస్తాడనమాట బ్రహ్మే. పంపిస్తే తన మంచి విద్యాబుద్ధులు అన్ని నేర్పించిన తర్వాత గౌతమ మహర్షి తన యవనవతి అయింది, ఇంకా నా దగ్గర ఈ ఆశ్రమంలో ఉండటం మంచిది కాదని చెప్పేసి మళ్ళీ బ్రహ్మ దగ్గర తీసుకొచ్చి చెప్తాట. ఇదిగో అయ్యా, పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చాను, ఇంకా అన్ని నేర్పించాను, అన్ని సుగుణాలు నేర్పించాను మీ అమ్మాయికి, ఇంకా యవనవతి అయింది, ఇప్పుడు ఇంకా నా దగ్గర ఆశ్రమంలో ఉండటం మంచి పద్ధతి కాదు అని చెప్పి తీసుకొచ్చి అప్పచెప్పాను మీకు అని చెప్పి వెళ్ళిపోతాం. అయితే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాడు బ్రహ్మ. ఆమెను వివాహం చేయడానికి ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి, అమ్మ నువ్వు గౌతమ మహర్షిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. అంటే అసలు ఏమీ మాట్లాడదు. తండ్రి అది ఏమాట చెప్తే అది వింటాను అనమాట. అంటే మళ్ళీ గౌతమ మహర్షిని చూసి, ఈమె నువ్వే ఇప్పుడు దాకా పెంచి పోషించావు, ఇంకా ఇప్పుడు ఈమె నువ్వే స్వీకరించు అని చెప్పి కళ్యాణం చేసేస్తాడు, పెళ్లి చేసేస్తాడు. వాడు గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఆ టైంలో చూసినప్పుడు దేవేంద్రుడు ఉంటాడు, చాలా అందమైంది, అందగత్తె. మరి ఎంత అందగత్తె ఆ ముక్కు మూసుకొని జపం చేసుకుని ఆ మహర్షికి ఎందుకు ఉండాలి అని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే ఎప్పటికైనా సరే ఆమెను అనుభవించాలనుకుంటాడట దేవేంద్రుడు. అనేసరికి అప్పుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు ఈ గౌతమ మహర్షి ధ్యానానికి వెళ్తాడు, తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళిపోతాడు కదా, 3 గంటలు అయితే కానీ వెళ్ళడనమాట. ఆ 3 గంటలకు అప్పుడు కోడికి వస్తుందట ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు చాలా మనకి పల్లెటూళ్ళు ఉండాలి తెలుసు, 4 గంటల కరెక్ట్ గా కోడి కూసింది, వాళ్ళందరూ టైం చెప్పరావు, కోడి కూసిందంటే 4 అయింది అంటారు కరెక్ట్ గా. అయితే అట్లా కోడి కూస్తేనే వెళ్ళిపోతాడు. అందుకని చేసాడు దేవేంద్రుడు వచ్చి కోడి కూసినట్టు కూర్చోడు. కూస్తే గౌతముడు మహర్షి టైం అయిపోయింది నాకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే నది ఒడ్డుకి వెళ్ళిపోతే అక్కడ తెలుస్తుంది అన్నమాట, చాలా చీకటిగా ఉంటది, అది ఇంకా రాదు, అదేదో రాంగ్ కోడి కూసింది అనుకుని మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ లోపల దేవేంద్రుడు వెళ్ళిపోయాడు, తెల్లారి మళ్ళీ పొద్దునే సూర్యోదయం వరకు రాడు కదా అని చెప్పేసి, గౌతమ మహర్షి రాడని చెప్పేసి ఈ అహల్యని అనుభవించడానికి వచ్చేస్తాడు. అనుభవించడానికి వచ్చేసరికి ఇలా రాగానే ఎట్లా వస్తాడు, ఇంద్రులాగా రాడు, గౌతమ మహర్షి రూపంలో వస్తాడు. అయితే తన భర్తే కాదా వచ్చింది లోపలికైనా అనుకుంటుందట. కానీ ఆమె మహాపతివ్రతను ఎవరూ తాకలేరు. అందుకని ఆమె మహాపతివ్రత. ఎంతైనా ముందు చూడగానే తన భర్తలాగానే ఉన్నాడు అని అనుకున్నా కానీ ఆమె ఒప్పుకోదు. అది ఇదంతా తెలిసి ఒప్పుకోదు. ఆ ఒప్పుకోకుండా జరిగిన ఆ సంభాషణ లోపలే గౌతమ మహర్షి వచ్చేస్తాడు. గౌతమ మహర్షి వచ్చేసి చూస్తాడు. చూసేసరికి నిర్ఘాంతపోతారు వీళ్ళిద్దరు కూడా, దేవేంద్రుడును అహల్య మాత కూడా. అయ్యేసరికి ఈయన అనుకోకుండా, ఏమి తలుసుకోకుండానే, ఏమి ఆలోచించుకోకుండానే వెంటనే, ఓ నేను లేనప్పుడు ఇతను వచ్చాడు
అహల్య సేకరించి ఉంటది ఇతని అనుకుని సరైపోగాక అని చెప్పేసి దీవించేస్తాడు అహల్యని. ఆ రకంగా జరిగిందనమాట అది. అయితే అంత గొప్ప మహర్షి కూడా అప్పుడు ఇట్లా జరిగిందని తర్వాత పశ్చాత్తాపం శిల అయిపోతుంది. అయితే ఆ శిల అయిపోవడం అనేది చూసిన తర్వాత తెలుసుకుంటాడు. నిదానంగా తెలుసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఏం జరగలేదు, ఆమె మహాపతివ్రత, అలాంటి అమ్మాయిని నేను ఇట్లా చేశానని చెప్పేసి బాధపడిపోయి విచారంగా ఉండిపోతాడు అనమాట గౌతమ మహర్షి. అందుకని ఎవరితో మాట్లాడేవాడు, మహామౌని అయిపోయాడు. అయితే చూస్తా తర్వాత అది కూడా పెడతాడు. తర్వాత ప్రతి శాపం కూడా ఏదో చిన్న చిట్కా ఉంటది కదా, అలాగే శ్రీరాముడు పాదాలు సోకినప్పుడు తిరిగి అహల్య బయటకు వస్తుంది, మామూలుగా వచ్చేస్తుందని అందుకని ఎప్పుడు ధ్యానంలో ఉంటూనే ఎప్పుడు రాములు వారు వస్తారా, ఎప్పుడు రాములు వారి కాళ్ళ పాదాలు సోకుతాయా అని చెప్పేసి చూస్తానే ఉంటాడు అనమాట. అందుకని ఎక్కువ మాట్లాడు, చాలా మౌనంగా ధ్యానం, ఇంకా తీవ్రమైన ధ్యానంలో ఉంటాడు అనమాట. అందుకని ఆమె భర్తను చూసి అప్పుడు అనుకునేసరికి ఇలా జరిగిందని చెప్పి శిలగా మారిపోయి అప్పటి నుంచి అలాగే ఆయన మౌనంగా ఉండిపోతాడు అని మా తండ్రి నాకు వివరించాడు. మీరు విన్న కథ ఇదేనా అని తలూపారంట. అయితే నిజంగా ఏం జరిగిందో అది ఇంద్రదేవుడు కూడా అంత నిర్మలమైన జ్ఞానవంతులైన స్త్రీ అయిన అహల్య ఋషిని వంచాడంటే నేను నమ్మలేకపోయాను. దాని గురించి నేను ఎంతో బాధపడి చివరిగా ఇంద్రదేవుడిని అడిగి తెలుసుకున్నాను నేను. అప్పుడు అంట నిజంగా కూడా అడిగింది సీతమ్మ అంటుంది, నేను అసలు ఇట్లా దేవేంద్రుడు కూడా ఎలా వెళ్ళాడు, నిజంగా అంత అలాంటి కోరిక తీసుకోవడానికి వెళ్ళాడు నిజంగా. ఇంద్రుడు కూడా నిర్మలమైన వాడు కదా, జ్ఞానవంతుడు కదా, మరి అహల్యాస్త్రీని ఎలా వంచాడు అని నేను నమ్మలేక అది వెతుక్కుంటూ కూడా అంట చివరిగా ఇంద్రదేవుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను వెళ్ళాను అని చెప్తాను. చదవండి. స్క్రీన్ పై కొంచెం పెడితే. నువ్వు ఇంద్రదేవుణ్ణి చూసావా, నేను ఆశ్చర్యంగా అడిగాను. పేజీ పైకి జరపాలి. ఎవరు చెప్తారు? మణి స్క్రీన్. అవునండి మణి. ఓకే. నువ్వు ఇంద్రదేవుణ్ణి చూసావా, నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె నాకు ఈ కథ ఎప్పుడు చెప్పకపోవడంతో ఆమె తల ఊపి బదులిచ్చింది, అవును వెళ్ళాను. అది నువ్వు పరివార కృత్యాలలోకి రాకముందే సోమా. అది ఒక కలలో. ఒక రాత్రి నేను స్వర్గలోకంలో ఇంద్రదేవుని ముందు నిలబడి ఉన్నాను. ఆయన నా వైపు ప్రేమగా చూస్తూ, బిడ్డ అడుగు, నువ్వు అడగదలుచుకున్నది ఏదైనా అడుగు అన్నాడు. అప్పుడు వెళ్ళిందంట. అయితే సోమ అడిగింది లోపల, అయితే నువ్వు ఇంద్రదేవుడి దేవుడి దగ్గర చూసావా అని. అంటే వెంటనే ఆమె అందంట, ఈ కథ ఎప్పుడో చెప్పకపోవడం, ఎప్పుడు చెప్పలేదు నువ్వు నాకు అని. అవునేమో ఎప్పుడు చెప్పలేదు కానీ నీకు. అవును వెళ్ళాను. అది ఎప్పుడంటే నువ్వు నా పరివారం దగ్గర రాకముందే, అంటే నాకు దాసీగా వచ్చావే, ఈ రాకముందే వెళ్ళాను సోమ అని చెప్తుంది. అది కూడా ఎలా వెళ్ళానంటే అది ఒక కళ్ళలో అంటే ఒక రాత్రి స్వర్గలోకం ఇంద్రదేవుని ముందు నిలబడ్డాను. ఆయన నా వైపు ప్రేమగా చూస్తూ, బిడ్డ ఏంటి అడుగు, నువ్వు మనసులో ఏముందో అడుగు అన్నట్ట. నువ్వు అడగలుచుకుని అడుగు, ఏమైనా అడుగు అన్నాడట. అప్పుడు చెప్పమ్మా మీరు సహా అహల్య ఋషిని ఎందుకు పరిభజించారో అడిగాను. అహల్య ఋషిని ఎందుకు వంచారు అడిగాను కళ్ళనీళ్లతో. ఆయన ఋషులను పరీక్షించి వారిలో మిగిలి ఉన్న అపరిపక్వతలను వెలికి తీయటం దేవుళ్ళు మరియు దేవతల విధి. వారు ఈ స్వర్గలోకంలో ప్రవేశించడానికి అనుమతి పొందాలంటే ఇది అవసరం. దాంతో నేను ఆమె భర్త రూపం ధరించి అహల్య గ్రాహ్యతా స్థాయిలను పరీక్షించడానికి వెళ్ళాను. నేను కుటీరంలోకి వెళ్ళగానే ఆమె నా మాయా రూపం గ్రహించి, నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అంది. నేను నీ గ్రాహ్యతను పరీక్షించడానికి, సత్యం గ్రహిస్తావో లేదో తెలుసుకోవడానికే అని చెప్పి సెలవు తీసుకున్నాను. అప్పుడు గౌతమ మహర్షి తన ధ్యానం నుంచి తిరిగి వస్తున్నాడు. ఆయన ఇంకా అతని రూపంలోనే ఉన్న నన్ను చూసి తన భార్య నాతో చెడుగా ప్రవర్తించింది అనుకున్నాడు. కోపం అంకురించింది. నన్ను శపించబోగా అహల్య ఋషి వచ్చి దాని వలన ప్రకృతిలో రాబోయే భయానక పరిణామాలను తప్పించటానికై ఆయనను అడ్డుకుంది. ఆమె నాకు, ఆమె భర్తకు మధ్య అడ్డుగా నిలబడి ఆ శాపాన్ని తాను స్వీకరించింది. వెంటనే ఆమె శిలవలే మారిపోయింది. అది ఇదంతా వెళ్ళి చూసినప్పుడు అహల్య నేను చెప్పాను కదా మీకు ఈ కథ అంతా కూడా. ఏం చేసిందంటే స్వర్గలోకం వెళ్ళి నిలబడిందండి. దాంతో భర్త రూపం ధరించి అహల్య దగ్గరికి వచ్చాడు అనమాట. ఎందుకు వచ్చాడంటే, దేవేంద్రుడు కూడా ఎందుకు వచ్చాడంటే, అహల్య మాత మరి అంత మహర్షి, ఆయన గొప్ప మహర్షి గౌతమ మహర్షి, అలాంటి గొప్ప మహర్షి అహల్య ఎలా ఉంది అని పరీక్షించడానికి వచ్చాడట.
మహాపతివ్రత అయి ఉండాలి కదా, లేకపోతే ఎలా కుదురుతుంది అలా అంత మహర్షికి. అందుకని అలాంటి స్థాయి ఉందా లేదా అని పరీక్షించడానికి వచ్చారట. కుటీరంలోకి వెళ్ళగానే ఆమె వెంటనే గ్రహించేసింది, నా మాయారూపం గ్రహించేసింది. ఆమె మహాపతివ్రత, ఎప్పుడు చిన్నప్పటి నుంచి గవర్నర్ ఆయన దగ్గర పెరిగి ఆయనే పెళ్లి చేసుకున్నటువంటి మాట ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుంది. ఈయన పరీక్షించడానికి వచ్చారట. ఆమె గ్రహించేసి, నువ్వు నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అని అడిగిందండి. అయితే నేను నీ గ్రాహితం, నువ్వు గ్రహిస్తావో లేదో అని పరీక్షించడానికి వచ్చాను, నీ సత్యం గ్రహించావు లేదే, గ్రహిస్తావో లేదని తెలుసుకోవడానికి వచ్చానని చెప్పి, సరే అయితే నువ్వు గ్రహించావు కనుక ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి సెలవు తీసుకున్నాను. సరే అదే టైంలో గౌతమ మహర్షి వచ్చాడు. వచ్చేసరికి రాగానే చూడగానే ఆయన ఇంకా అసలు ఏమీ మాట్లాడలేదు, వాడు ఏమి అనలేదు, చెప్పలేదు, మాట్లాడుకున్నాను. వెంటనే చెడుగా మనసులో ఊహించేసుకున్నాడు. కోపం వచ్చేసింది. అప్పుడు వెంటనే దేవేంద్రుడు ముందు శపించబోయాట. సేవించకపోతే ఆయన వెంటనే వచ్చేసి హాలి వచ్చేసి, లేదు దేవేంద్రుడు శపిస్తే ఈ ప్రపంచానికే నష్టం వస్తుంది, అలాంటి జరగకూడదు అని చెప్పేసి అడ్డుకొచ్చి నో అని చెప్పేసి పక్కకు వచ్చేసి ఆ మధ్యలో నిలబడిందంట. దేవేంద్రుడికి తన భర్తకి మధ్యలో నిలబడిందంట. వచ్చరికి ఈయన సెలవైపోగా అని చెప్పేసరికి అది ఆమె తీసుకుందా ఆ శాపాన్ని, లేకపోతే ఇద్దరికి వచ్చేది, కానీ ఈమె తీసేసుకుందాం. భయపరిచేసి ఆయన అడ్డుకుంటే ఆ భర్త మధ్యలో నిలబడింది. ఆ శాపాన్ని తనే స్వీకరించింది, సెలవైపోగాని చెప్పేసి మాట తన మీద ఆలోచింది. తనే వెంటనే సెలవైపోయింది అనమాట. చూసారా మీరు? అందుకని ఈ శాపాలు పెట్టకూడదని సీతమ్మ అంటుంది అన్నమాట, శాపాలన్నీ ఉండకూడదని. ఎందుకంటే అడుగు చూడగానే ఉద్రేకంతో అది వెనక ముందు ఆలోచించకుండా శాపం పెట్టేస్తారు. కానీ తిరిగి మళ్ళీ శాపాన్ని తీసుకోలేరు. దాన్ని తీసుకోవడానికి మళ్ళీ చాలా సంవత్సరాలు పడుద్ది, కుదరదు. అందుకని ఏదో ఒక చిన్న ఉపశమనం ఉంటుంది, కానీ శాపాన్ని తిరిగి మళ్ళీ తీసుకోలేదు. అందుకని ఈ శాపం లేని ప్రపంచాన్ని సృష్టించాలి అనుకుంటున్న సీతామాత ఎప్పుడు కూడా. ఇంద్రుడు చెప్పడం కొనసాగించాడు. చెప్పండి ఇంకా. ఇంద్రుడు చెప్పడం కొనసాగించాడు. నేను అతని వైపు తిరిగి ఎంతో విచారంతో ఈ విధంగా చెప్పాను. చూడు మహర్షి, నీ కోపం ఒక అమాయక స్త్రీని, ఏం తప్పు చేయని ఆమెను ఏం చేసిందో చూడు. నేను మీరిద్దరినీ పరీక్షించడానికై వచ్చాను. అహల్య నా మారువేషంలో కూడా నన్ను గుర్తించి ఏ తప్పు చేయలేదు, కానీ నీవు నీ కోపం నుంచి బయటపడక సందేహపడ్డావు అన్నాను. నేను ఋషి అహల్యతో నాతో పాటు స్వర్గలోకానికి రావడమో, లేక తన భర్త కోపం పోగొట్టుకునేదాకా ఆ రాయిలాగా మిగిలి ఉండటమో ఏదో ఒకటి ఎంపిక చేసుకో అన్నాను. ఆమె తాను శిలలాగానే నిలిచి ఉండి ఆ ఇద్దరూ కలిసి స్వర్గలోకానికి రావటాన్ని ఎంపిక చేసుకుంది. అబ్బా, ఎలాంటి స్త్రీయో చూడండి. ఇంకా ఇంద్రుడు ఏం చెప్తున్నాడంటే, నేను అతని వైపు తిరిగి ఎంతో విచారంతో విధంగా చెప్పాను. చాలా బాధపడ్డాడు, అనవసరంగా వచ్చాను నేను అని చెప్పి ఇంద్రుడు చాలా బాధపడ్డాడు. వచ్చి అతని వైపు చూసానంట, చూడు మహర్షి, నీ కోపం అంత ఉద్రిక్తం కోపం. మరి కొంతమంది మహర్షులకి కోపం ఎక్కువ. ఆ కోపం ఉండి ఒక అమ్మాయి స్త్రీని, ఏ తప్పు చేయనటువంటి అమ్మాయి స్త్రీ ఏం చేసిందో చూసావా? నేను మీ ఇద్దరిని పరీక్షించడానికి వచ్చాను. అసలు దేవేంద్రుడు పరీక్షించడానికి వచ్చాట. అహల్య నా మారువేషం వెంటనే గుర్తుపెట్టుకుంది. గుర్తుపెట్టి ఏ తప్పు చేయలేదు. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. వచ్చి నీ కోపం నుంచి నువ్వు బయటపడి నువ్వు అనవసరంగా చూసి మమ్మల్ని సందేహపడ్డావు, అనుమానపడ్డావు. కానీ దానికి ఉండను అదంటే మొత్తం ప్రకృతి అంతా అల్లకల్లం అయిపోతున్నాయి అనిపించి ఆమె ఏం చేసింది, ఆమె మా అడ్డుగా వచ్చేసింది. ఆమె తన భర్త మీద ప్రేమతో శిలగా ఉండాలని అనుకుంది, అంతే తను అనుకుంది. అందుకని గౌతమ మహర్షికి గొప్ప జ్ఞానం ఉంది, కానీ ఋషి గొప్ప ప్రేమ ఉంది. ప్రేమ గొప్పదండి. ఆ ప్రేమ లేని జ్ఞానం వివేకానికి పోగొట్టుకుంది. ప్రేమ లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా కూడా వివేకం ఉండదు ఒక్కోసారి అని చెప్పేసి చెప్పాడు అనమాట. తనకు ఎవరో దేవేంద్రుడు చెప్తున్నాడు అమ్మతోటి, సీతమ్మతోటి. గౌతమ మహర్షి చదవండి, గౌతమ మహర్షి తన భార్యకు సంబంధించిన దాన్ని. దీనికి వేరే ఏ పరిష్కారం లేదా? నేను ఇంద్రదేవుని బ్రతిమలాడుతూ అడిగాను. త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది బిడ్డ. ఆ మాటలు విని నేను తేలికపడిన హృదయంతో నిద్రలేచాను. మాత నిశ్శబ్దం తన వంక ఎక్కడ చదువుతున్నారు మీరు? నాకు రాలేదే, పేజీ రాలేదే. స్టార్టింగ్ అండి, సరే అవును, కరెక్ట్. మాత నిశ్శబ్దంగా వంక ఆశ్చర్యంగా చూస్తున్న లవకుశలను పరిశీలించింది. కొంతసేపటి తర్వాత ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారు అని అడిగింది. కుశుడు అంతటి కష్టానికి కారణం కోపం, కానీ ఎవరైనా దానిని అధిగమించాలి అని అన్నాడు. ఆమె తల ఊపి లవుని వైపు తిరిగింది. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి రెట్టించింది. దీనిలో ఇంకా నేర్చుకోవలసింది ఏముంది లవా? ఆపేసేమ్మా, ఇంకా ఇది తర్వాత చదువుకుందాం. ఇది ఇంకా తర్వాత చదువుకుందాం.
దీన్ని ఓకే ఓకే అయితే ఇంత శాపం పెట్టారు కదా, ఈ శాపానికి ఇంక పరిష్కారం ఏం లేదా అని ఇంద్రదేవుని బతిమాలతో అడిగిందండి. అడిగాట. అంటే త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది బిడ్డ. ఆ మాటలు విన్న నేను తేలికపడిన హృదయంతో, అంటే అప్పుడు అమ్మో దీనికి ఏం పరిష్కారం లేదు, ఇక ఎప్పుడు ఆమె అట్లా రాయిలాగా ఉండిపోవాల్సిందేనా అని చెప్పేసి అడిగింది అనమాట సీతమ్మ. అంటే లేదమ్మా, కొంచెం ఆగు, నేను త్వరలోనే పరిష్కారం వస్తుంది బిడ్డ అని చెప్తే ఈమె కొంచెం నిదానంగా ఉందన్నమాట. ఇంతలో మా నిశ్శబ్దంగా ఆ వంక చూస్తోంది. లవకుశను పరిశీలించింది. కొంతసేపు వాళ్ళు కూడా ఈ కథ ఏం జరుగుతుందో నేర్చుకుందాం అనుకున్నారు. ఇదంతా మళ్ళీ రేపు చదువుకుందాం అమ్మ, మళ్ళీ ఇంకోసారి. ఇది రేపు చదువుకుందాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. అంటే 231 పేజీయా? పైన 31 మీద 331 చూద్దాం రేపు. సరేనా? చదవమంటారా? ఇప్పుడు చదవద్దు ఇంకా, అది ఓకేనండి. గుర్తుపెట్టుకోండి.